కనీసం ఒక పని చేసుకోగలుగుతున్నాడు, మనం కష్టం మనం సంపాదించుకోగలుగుతున్నాం అనే నమ్మకం ఉందా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక? కొన్ని వందల టాటర్లు ఓనర్లు బతుకుతున్నారు, కొంతమంది కొన్ని వందల మంది డ్రైవర్లు బతుకుతున్నారు, కొన్ని వందల మంది ఇసుక కొట్టే వాళ్ళు బతుకుతున్నారు. ఇంతకుముందు ప్రభుత్వంలో వాళ్ళు ఎవరిలో కూడా కోరిలో దిగల, ఏట్లో దిగల, ఏదో పని ఉంటే వెళ్తాం లేదా పస్తులు ఉంటాం. ఇప్పుడు రోజు పని 500, 400, 700, 800 రోజు పని చూపిస్తున్నారు. ఇది బాగుందిగా. సంవత్సరానికి 13,000, 10,000 ఇస్తే మట్టికి అవి ఉండవు కదా. ఇది రోజు పని చేసుకుంటారు, రోజు కూరగాయలు తెచ్చుకుంటారు. అది ఒకసారి కూరగాయలు తెచ్చుకుని ఇంటే పెట్టుకోలేరుగా. బాగుంది. మీరు అన్నట్టన్నా అప్పుడేదో 10,000 ఇచ్చాం, 15,000 ఇచ్చాం అంటే ఆ డబ్బులు కూడా ఎవరైనా మందు రేట్లు పెంచేసి, కరెంటు బిల్లులు పెంచేసి అన్ని మన మీద భారం వేసే కదా జగన్మోహన్ రెడ్డి గారు పంచింది అప్పుడు కూడా. అవును, అది కొంతమందికి అవును భారం వేసినా వేయిపోయినా ఇప్పుడు అవి ఇవ్వకపోయినా మాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఏదో పని చేసుకుంటున్నాం, రూపాయి వస్తుంది. మాకు పని చూపించాడు ఆయన. అప్పుడు పని లేదు, భారం అయ్యింది. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు? మందు కొనుక్కుంటా డబ్బులు లేవు. ఇప్పుడు 400 పని చేసుకుంటే 100 రూపాయలు ముందు 300 ఇంటికి ఎత్తుకెళ్తున్నాడు. అప్పుడు ఆ పని లేదు. అంటే ఇంత కళ్ళ ముందు కనపడుతుంది, ప్రజలంతా పనులు చేసుకుంటున్నారు, ఇసుక ఉచితం చేశారు, ఫ్రీగా అందరూ చక్కగా తోలుకుంటున్నారు. అయినా కూడా వైసీపీ నాయకులు కానీ వైసీపీ వాళ్ళు కానీ అసలు అంతా అరాచకం జరుగుతుంది, ఇసుక దోపిడీ జరుగుతుంది, ఈ మాటలు ఇంకా జనాలు నమ్ముతారంటారు వాళ్ళ మాటలు. అవన్నీ ఉత్తమ మాటలు. ఇదండి కలుపుతాం, ఎవరో ఏదో రకరకాలుగా చెప్పుకుంటారు. ప్రస్తుతానికైతే లేబర్ అనేవాడు బతుకుతున్నాడు. అది సో ఏనా ఇసుక దొరికితే సిమెంట్ అంటే అవన్నీ ఖర్చులు అవుతాయి, బాగానే ఉంటుంది. ఇసుకంటూ ఫ్రీగా దొరికితే భవన నిర్మాణ కార్మికులకు పనులు ఉంటాయా లేదా? ఒక భవనం నిర్మాణం ఏంటండి, టాపీ మేస్త్రీలు బతుకుతారు, ఎలక్ట్రీషియన్ ఇప్పుడు కరెంటు పెట్టుకుంటారు కదా, ఎలక్ట్రీషియన్లు బతుకుతారు, ఎలక్ట్రీషియన్ సామాను అమ్ముకునే వాళ్ళు బతుకుతారు, టాపీ సిమెంట్ కట్టలు అమ్ముకునే వాళ్ళు బతుకుతారు. ఒకళ్ళు కాదు, కొన్ని టైల్స్ పని చేసేవాళ్ళు, కొన్ని వందల రకాలు ఉండే ఇసుకతో పని ఉండేవాళ్ళు, కొన్ని వందల మంది బతుకుతారు. వీళ్ళకి మనకు కనపడేది కోరిలో ఇసుక కొట్టేవాళ్ళు, టాటర్లో డ్రైవర్లు, ఓనర్లే కనపడుతున్నారు. కనపడకుండా కొన్ని వందల మంది బతికేవాళ్ళు ఉన్నారు ఈ ఇసుక మీద. వేల కుటుంబాలు బతికే ఉన్నాయి. మరి అంతకుముందు ప్రభుత్వం ఎట్ట బతికారు? అప్పుడు పరిస్థితి ఏంటి? ఏ అప్పులు తెచ్చుకుని తిన్నారు, ఆ అప్పులు ఇప్పుడు కట్టుకుంటున్నారు. అప్పుడు ట్రాక్టర్ ఇసుక గానీ లారీ ఇసుక గానీ ఎంత ఖర్చు? 7,000, 8,000 టాటర్ ఇసుక 8,000. మరి ఇప్పుడు నిండా 2,000 లేకముందు ఇంటికి వచ్చి పడిపోతుంది. 2,000 కూడా లేదు. ట్రాక్టర్ ఆయిల్ ముఠాకు గడితే ఆ పని వచ్చి ఇంట్లో పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే కేవలం పని కల్పించాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడాలి, వాళ్ళ స్వయం కృషితో వాళ్ళు బతకాలి అనుకునే ఆయన ఆలోచనలు కానీ, లేకపోతే రోడ్లు నిర్మాణాలు, రవాణా వ్యవస్థ ఇవన్నీ చేయడం కానీ అసలు ఇది కావాలంటావా? లేకపోతే ఏదో ఏమండి డెవలప్మెంట్ కావాలి, రోడ్లు పోస్తున్నారు, డెవలప్మెంట్ చేస్తున్నారు. రోడ్డు బాగుంటే మనం వెళ్ళి సేపుగా ఇంటికి వస్తామని గ్యారెంటీ ఉంది. రోడ్డు బాగోనప్పుడు సుఖమే ఉంది. అంతేగా. కుటుంబ పెద్ద రోడ్డు మీద మరణిస్తే రోడ్డు మీద కుటుంబం మొత్తం రోడ్డుని పడ్డట్టే. ఒక్కసారి నీకు 20,000 ఇచ్చే బదులు 360 రోజులు 200 రాని 300 రాని కమ్మగా బతుకుతారుగా. ఒక్కసారి 20,000 ఇస్తున్నావు, ఆడు 10,000 ఇంటూ ఎత్తున్నాడు, 10,000 జేబులు వేసుకెళ్తున్నాడు. అది కూడా ముందుగా తగలేయడం అంతే. అసలు ఆ బ్రాండ్లు కూడా గతంలో కనీసం ఆ బ్రాండ్లు ఏం తాగారు అనేది ఏమైనా గుర్తుందన్న? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ బ్రాండ్లు తాగారు, ఏ ముందు తాగారు? ఇక్కడ అనేక రకాలు వచ్చేసి నీలే అప్పుడు. దానికి కూడా మళ్ళీ అనారోగ్యాలు, రోగాల బారిన కూడా పడ్డారు కదా అప్పుడు మందు తాగిన వాళ్ళు. అంటే కొంతమంది అలవాటు ఉన్న వాళ్ళు. అవును అవును. ఇప్పుడు ఎట్లుందన్న పరిస్థితి? ఎట్లుంది ఇసుక పరిస్థితి? అయితే అప్పుడు పని లేక ఖాళీగా ఉండి ఇట్ట ఆడమిటి ఈడమిటి తిరిగి ఒక కోట తాగుదామన్న ఆలోచన. ఇప్పుడు తెల్లారులు ఎత్తి అన్నం కట్టుకుని వాళ్ళందరూ వచ్చి కోరీలు ఇసుక కొడుతున్నారు. సాయంత్రం వెళ్ళే వరకు ఆ ముందు ఆలోచన అనేది వాళ్ళకు ఉండదు. సాయంత్రం వెళ్తే ఏదైనా అలవాటు ఉండడు, సీసా తాగుతాడు, ఇంటికి పోతాడు, ఇంట్లో ఇస్తున్నాడు. పని లేనప్పుడు అప్పు చేసి 3 సీసాలు తాగుతున్నాడు. ఇవాళ 1 సీసా తాగినాడు, రేపు 3 సీసాలు తాగుతున్నాడు మొన్నటి వరకు. అలా జరిగింది ప్రభుత్వం. సార్, ఈ రోజున ఒక ట్రాక్టర్ డ్రైవర్గా ఇసుక ఉచితం చేసిన తర్వాత క్వారీల్లో కేవలం కూలి ఖర్చులు తప్ప ఇసుకకైతే రూపాయి తీసుకోవట్లేదు. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఒక డ్రైవర్గా మీకు పనులు దొరుకుతున్నాయి, ఉపాధి ఉంటుందా? పనులు దొరుకుతున్నాయి. ఎంత పడుతుంది సార్ ఇసుక? ఇప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక అంటే ఎంత పడుతుంది? 1,500 పడుతుంది. 1,500. అక్కడ కేవలం అది తోడి వేసే వాళ్ళ కూలి ఖర్చులు లేకపోతే ఇసుక ఏమన్నా విడిగా తీసుకుంటున్నారా? లోడ్ చేసినందుకు 500 తీసుకుంటారు అంతే. ఇసుక అయితే రూపాయి కూడా ఏం తీసుకోవట్లేదు. అప్పుడు ఎలా ఉండేది సార్? గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది? 500 తీసుకున్నారు లోడింగ్. అదే అంటే అదే ఇంటి దాకా చేరేపాటికి 5,000 అయ్యేది. 5,000 దాకా అయ్యేది. 5,000 అయ్యేది. చాలా మంది ఇళ్లు కట్టుకోలేక కానీ ఏదైనా కానీ ఇబ్బందులు పడ్డారా లేదా సార్ గతంలో? పడ్డారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు వచ్చాక ఎలా ఉందంటారు? బాగానే ఉంది. ఇప్పుడు ఇసుక అయితే ఈజీగానే దొరుకుతుంది. ఇల్లు కట్టుకోవాలన్నా భవన నిర్మాణ కార్మికులు కూడా పనులు ఉంటాయి అనుకోవచ్చా? ఉంటాయి, అందరికి ఉన్నాయి పనులు. సో ఇప్పుడు బానే ఉంది.
ఇసుక గురించి అయితే ఇబ్బంది లేదు. ఇబ్బంది ఏం లేదండి. మరి అసలు వీళ్ళు అంత ఇసుక దోపిడీ జరిగిపోతుంది, అంత అరాచకం చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంత వాస్తవమే లేదు, అదేం లేదు అసలు, అన్ని అబద్ధాలే. అదండి. సరే, ఈ రోజున ఇసుక క్వారీల్లో పనులు చేసుకోవడానికి కానీ లేకపోతే ట్రాక్టర్ డ్రైవర్లను కానీ ట్రాక్టర్లకు కానీ చాలా వరకు ఉపాధి దొరుకుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఇసుక ఉచితం చేశాక చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఒకే మాట చెప్తున్నాడు, మీకు ఎంత కావాలంటే అంత ఇసుక తీసుకెళ్ళండి, రూపాయి కూడా మీరు కట్టవసరం, అక్కడ ఛార్జీలు లోడింగ్ ఛార్జీలు మాత్రం కొంత అవుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు ప్రభుత్వానికి ఇప్పటికి ఏంటి సార్ తేడా, ఎలా ఉంది? లేబర్ అనేది ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఇప్పుడే బాగుందండి. అందరూ బతుకుతున్నారు, ఉచితం ఇసుక వదిలేరు, అందరూ లేబర్ మొత్తం వచ్చి దీంట్లో పని చేసుకుంటున్నాం ఉచితంగా. గతంలో ఎలా ఉండేది సార్? జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? మొత్తం అంతా తీసుకెళ్లి తోడే డంపింగ్ చేసేవాళ్ళు. అప్పుడు ఎలా ఉండేది సార్? బ్లాక్ చేసేసారు, ఇంకా ఎట్ట ఉండేది ఏముంది, అప్పుడు ఎవరిని దిగనీయలేదుగా. అవును. ఇప్పుడంటే లేబర్ మొత్తం దీంట్లో బతుకుతున్నారు ప్రియసగ్గా. అవును. అది అప్పుడు ఇంకా ఇతర రాష్ట్రాలు కానీ అటని ఇటని కూడా పోయేది, ఇప్పుడు అసలు ఆ పరిస్థితి కూడా అసలు లేదు. మన టోకెన్ ఉంటేనే లోకల్, అవును, లేదంటే బయటికి వెళ్ళే పని లేదు. అంతే. సో ఇప్పుడైతే అందరికీ అందుతుంది అంటారు? అందరికి అందుతుంది. సామాన్యుడికి కూడా ఇల్లు కట్టుకోవాలంటే కొద్దిగా ముందుకొచ్చి ఎవరైనా ఫౌండేషన్ లో కూడా ఇసుకదే. ఇటు వరకు ముక్క చెక్క వేసేవాళ్ళు ఇప్పుడు ఈ ఇసుకతోనే నింపుకుంటున్నారు. ఎక్కడైనా పై అధికారుల నుంచి కానీ పోలీసుల నుంచి కానీ ఒత్తిడి ఏం లేదు, డబ్బులు ఇవ్వండి అనే అసలు ఏదైనా బెదిరింపులు కానీ ఏం లేదు, అంతా బ్రహ్మాండంగా ఉంది. సో చంద్రబాబు గారు వచ్చాక ఎట్లా ఉందంటావు? చాలా బాగుంది. అది ఏంటన్నా మీరు గమనించింది? చంద్రబాబు గారు వచ్చాక లేబర్కి పని దొరుకుతుంది కండి, అది చాలదా? ఇంకేం కావాలి? అంతేగాని ఉచిత పథకాలను లేకపోతే ఆ పథకం ఇస్తా ఏం లేదు, అవన్నీ జరిగే కాదు, పెట్టే కాదు, కానీ లేబర్కి పని శుభ్రంగా దొరుకుతుంది, అది కావాల్సిందే. సో పని చేసుకుని ఒక రూపాయి కష్టపడి అంతే అంతే.